హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు సంక్రాంతికి ఎంతో ఈజీగా చేసుకుని 6 రకాల పిండి వంటలు తెలుసుకుందాం. బెల్లం గవ్వలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ని వేడి చేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేడి చేసి కలుపుకోవడం వలన గవ్వలు బాగా క్రిస్పీగా బాగా వస్తాయి. ఇలాగా వస్తే ఆయిల్ సరిపోయినట్లు తెలుస్తుంది. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మరీ గట్టిగా కలుపుకోకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన పిండిని చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని గవ్వల చెక్కతో గవ్వలు చేసుకోవాలి. గవ్వల చెక్కతోనే కాకుండా ఈ విధంగా జల్లెడతో కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత చేసుకున్న గవ్వల్ని ఆయిల్ వేడి చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గవ్వల్ని నిదానంగా వేపుకోవాలి. గవ్వలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పాకానికి 1/2 కప్పు బెల్లాన్ని వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి. పాకం గవ్వలకి ముదురు తీగ పాకం రావాలి. ఉండ కట్టకుండా పాకం దగ్గరికి వస్తే సరిపోతుంది. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో నెయ్యిని 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని తరువాత వేపిన గవ్వలను వేసుకొని పాకంలో కలుపుకోవాలి. పాకం బాగా గవ్వలకి పట్టిన తర్వాత చల్లారనివ్వాలి. మనకి ఎంతో టేస్ట్గా ఉండే బెల్లం గవ్వలు రెడీ అవుతాయి. చెక్కలు. ముందుగా 1 బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండిని 1 కప్పు వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పుని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకొని జీలకర్ర 1 స్పూను, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బటర్ని వేసుకొని కలుపుకోవాలి. బటర్ని వేసుకొని కలుపుకోవడం వలన చెక్కలు చాలా స్మూత్గా బాగుంటాయి. మనకి పిండి ముద్దలాగా వస్తే బటర్ సరిపోయినట్లు తెలుస్తుంది. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత
ఈ బాల్స్ని ఒక ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకొని చాలా ఈజీగా ఎన్ని చెక్కలైనా చేసుకునే విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా బాల్స్ పైన ఒక కవర్ పెట్టుకొని ఇలాంటి బాక్స్ మీద మూత లాంటి దాన్ని తీసుకొని ఇలా స్మూత్గా ప్రెస్ చేస్తేనే మనకి చెక్కలు చాలా ఈజీగా వస్తాయి. ఎన్ని చెక్కలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత చెక్కల్ని తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని చెక్కల్ని వేపుకోవాలి. చాలా టేస్ట్గా ఉండే చెక్కలు తయారవుతాయి. కజ్జికాయలు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి 1 కప్పు వేసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఆయిల్ని బాగా కలుపుకున్న తర్వాత మనకి ఉండలాగా వస్తే ఆయిల్ సరిపోయినట్లు లెక్క. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని 1 గంట పాటు నానబెడితే మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత 1 కప్పు తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత బెల్లం 1 కప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు వేరుశనగ గుళ్ళని వేపుకొని దోరగా చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా బౌల్లో వేసుకోవాలి. తర్వాత నువ్వులని దోరగా వేపుకొని 1/2 కప్పు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత వీటిని సగం ఈ బౌల్లో వేసుకొని మిగతా సగాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీటిని కూడా ఈ బౌల్లో వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరిని యాలకుల్ని వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఈ బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఈ సైజ్ బాల్స్ చేసుకొని కొంచెం పౌడర్ వేసుకొని పూరీలాగా చేసుకోవాలి. తరువాత కజ్జికాయ చెక్కల మీద ఈ పూరీ లాంటి దాన్ని పెట్టుకొని ఈ పౌడర్ని మధ్యలో పెట్టుకొని అంచులకి వాటర్ని అప్లై చేయాలి. వాటర్ని అప్లై చేయడం వలన కజ్జికాయలు విడిపోకుండా చక్కగా వస్తాయి. ఈ విధంగా చేసుకున్న కజ్జికాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మిగతా ఉండలన్నిటిని కజ్జికాయలుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకొని కజ్జికాయలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కజ్జికాయల్ని వేపుకోవాలి. కజ్జికాయలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్ట్గా ఉన్నాయి. కజ్జికాయలు రెడీ అవుతాయి. అరిసెలకు రేషన్ బియ్యం అయితే బాగా
కుదురుతాయి. రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్ నానబెట్టుకొని క్లాత్పై ఆ వాటర్ పోయే వరకు ఉంచుకొని పొడి పట్టించుకోవాలి. తర్వాత పాకంకి 2 కప్పుల బెల్లాన్ని వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని అరిసెలకు పాకం పట్టుకోవడానికి బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి. అరిసెలకు ఉండపాకం పోస్తే సరిపోతుంది. పాకం బాగా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ పోసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం ఇలా దగ్గరికి వచ్చి ఉండలాగా వచ్చినాక ఈ విధంగా ఉండలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని యాలకుల పొడి, నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ పాకానికి సరిపోయినంత వేసుకొని పిండిని వేసుకుంటూ మనం ఈ విధంగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి నువ్వుల్ని తీసుకొని కొంచెం పాలు పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పిండిని కొంచెం ఉండలాగా చేసుకొని ఈ నువ్వుల పైన అద్దుకోవాలి. ఈ విధంగా అద్దుకోవడం వలన నువ్వులు సపరేట్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఒక కవర్కి ఆయిల్ రాసుకొని ఈ ఉండని అరిసెలాగా చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా అరిసెలను వేపుకోవాలి. ఈ విధంగా పొంగుతూ చక్కగా వస్తాయి. ఈ విధంగా వేపుకున్న అరిసెల్ని అరిసెల చెక్కతో వేసుకొని ఒత్తుకోవాలి. ఇలా వత్తడం వలన ఆయిల్ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా చక్కగా పొంగుతూ అరిసెలు మనకి చాలా టేస్ట్గా ఉంటాయి. చక్రాలు ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి. 1 కప్పు శనగపిండిని వేసుకొని 1 స్పూన్ వాము వేసుకోవాలి. తర్వాత నువ్వుల్ని వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ బటర్ వేసుకొని చక్రాలు కలుపుకోవడం వల్ల చాలా స్మూత్గా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా ఉండలాగా సరిపోయినట్లు తెలుస్తుంది. తర్వాత కొంచెం కొంచెం వేడి వాటర్ని పోసుకొని ఉండలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత చక్రాల గిద్దకి కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత గరిటెనికి ఈ విధంగా చక్రాలని ఒత్తుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చక్రాలు వేసుకొని వేపుకోవాలి. ఎంతో కరకరలాడే
చాలా టేస్ట్గా ఉండే చక్రాలు రెడీ అవుతాయి. మినప సున్నుండలు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కప్పు మినపగుళ్ళను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేపుకోవాలి. దోరగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత చల్లారిన మినపగుళ్ళని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత నెయ్యిని వేడి చేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకొని సున్నుండలను చుట్టుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మినప సున్నుండలు రెడీ అవుతాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.